పంచదశి మహామంత్రం ఆవిర్భావము. అసలు ఈ మంత్రం ఎలా ఆవిర్భవించింది అనే చాలా పెద్ద ప్రశ్న. దీనికి చాలా విచిత్రమైనటువంటి సమాధానం చూడండి. చాలా గొప్పదైనటువంటి మహా గొప్పదైనటువంటి సమాధానం ఏమంటే, నిరాకారము నిర్గుణము అయినటువంటి పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు సృష్టి ఎలా ప్రారంభమైంది? ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ నుంచి మొట్టమొదటిగా అవ్యక్తం ఆవిర్భవించింది. అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం వచ్చింది. ఈ అహంకారం నుంచి పంచతన్మాత్రలు ఆవిర్భవించాయి. పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఆవిర్భవించాయి. పంచతన్మాత్రలు అంటేనేమో శబ్దస్పర్శ రూపసగంధాలు, పంచభూతాలు అంటే పృథివీ ఆప తేజో వాయువు ఆకాశాలు. ఇప్పుడు పంచభూతాల్లోనూ మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఆకాశం. ఈ ఆకాశం యొక్క లక్షణం ఏమిటి? శబ్దం. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు యొక్క లక్షణం ఏమిటి? చాలా జాగ్రత్తగా చూడండి. వాయువు యొక్క లక్షణం ఏమిటి అంటే, వాయువు సహజ లక్షణం స్పర్శ, శబ్దం. ఆకాశం యొక్క లక్షణం శబ్దం. కాబట్టి వాయువులో రెండు లక్షణాలు ఉన్నాయి, శబ్దము, స్పర్శ. అలాగే వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నిలోకి వచ్చేటప్పటికి పైన ఉన్నటువంటి శబ్దము, స్పర్శ, అగ్ని యొక్క లక్షణం, రూపం, మూడు ఉన్నాయి. అగ్ని నుంచి జలం వచ్చింది. జలంలో 4 లక్షణాలు ఉన్నాయి. ఏమిటవి? పైన ఉన్నటువంటి శబ్దము, స్పర్శ, రూపము, అసలు జలానికి ఉన్నటువంటి ఈ రుచి, శబ్ద, స్పర్శ, రూప, రసం. 4వది రసం. కాబట్టి జలంలో 4 లక్షణాలు ఉన్నాయి. 5వది భూమి. భూమిలోకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి అని అంటే, భూమికి వచ్చేప్పటికి 5 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి అంటే, అసలు భూమికి ఉన్నటువంటి లక్షణం గంధం, పైన ఉన్నటువంటి లక్షణాలు 4, శబ్ద, స్పర్శ, రూపరసాలు. ఈ రకంగా మొత్తం వచ్చేటప్పటికి భూమిలో శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు 5 లక్షణాలు వచ్చినాయి. కాబట్టి మొత్తం మీద చూస్తే ఆకాశంలోనేమో శబ్దం ఒకటే ఉంది, వాయువులో 2, అగ్నిలో 3, జలంలో 4, భూమిలో 5. ఇలా మొత్తం లెక్క పెట్టండి, ఎన్ని లక్షణాలు అయ్యాయో ఒకసారి చూడండి. 5, 4, 9, 9ని 3 12, 12ను 2 14, 1 15. మొత్తం 15 లక్షణాలు, 15 భాగాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 15 లక్షణాలే, ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు అని చెప్తే ఇంకా మనం మాట్లాడగలిగేది ఏముంది చెప్పండి? పంచదశి మహామంత్రం అనేది సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపము. అంతకన్నా ఇంకా లేదు, అసలు ఇంకా ఏమీ లేదు.